ప్రియులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు మన దేవుని యొక్క వాక్యము, క్యాలెండర్లో ఉన్నటువంటి వాక్యమును మనము చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 12వ వచనము నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ఇక్కడ రాయబడుతూ వచ్చినటువంటి మాట ఏమిటంటే, త్రోవలు సిద్ధపరచువాడు అని నీకు పేరు పెట్టబడు. ఎవరు త్రోవలు సిద్ధపరిచేవాడు అంటే, మరి దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క పిల్లల విషయమై ఇది చెప్తున్నటువంటి మాట. ఇశ్రాయేలీల గురించి ఈ అధ్యాయం అంతా కూడా ఇశ్రాయేలీలను గురించి తెలియచేస్తూ, మరి దేవుని యొక్క నిజమైనటువంటి దేవుని బిడ్డలు ఎలా ఉండాలో, ఎలా ఉంటారో అనేది తెలియచేస్తూ వచ్చాడు. ఏది నిజమైనటువంటి భక్తి, ఏది నిజమైనటువంటి ఉపవాసం అనేది దేవుడు తెలియచేస్తూ వచ్చాడు. ప్రియులారా, ఈనాడు అనేక మంది మరి భక్తులైనటువంటి వారు మరి వారి యొక్క ఆలోచన ప్రకారం చేసేదే నిజమైనటువంటి భక్తి అని వాళ్ళు అనుకుంటున్నారు. వారి యొక్క ప్రియులారా, వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి వారు తెలుసుకున్నటువంటి విషయాలే నిజమైనటువంటివి అని వాళ్ళు ఎరిగిన వారై వాళ్ళు ఆ విధంగా ఉండి మేము మంచి చేస్తున్నాం, మేము మంచి భక్తి చేస్తున్నాం అని ప్రజలు అనుకునేవారుగా ఉంటున్నారు. ఇక్కడ కూడా మరి ఇశ్రాయేలీలను గురించి దేవుడు చెబుతూ ఏమంటున్నాడంటే, మరి వాళ్ళు ప్రజలంట, ఇశ్రాయేలీలంట ఏమంటుకుంటున్నారు 3వ వచనంలో, మేము ఉపవాసముండగా ఎందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్యపెట్టవు అని అందరు. ప్రియులారా, ఇక్కడ మరి ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు అంటే ఉపవాసం చేస్తూ ఉన్నారు, ఉపవాసం చేస్తున్నారు. వారికి వచ్చినటువంటి మరి సమస్యను బట్టో, వారికి వచ్చినటువంటి మరి అవసరతను బట్టో ఏదో ఒక విధముగా వాళ్ళు ఉపవాసం ఉంటున్నారు. ఉపవాసం ఉంటున్నప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు వారి ప్రార్థనకు ఏ మాత్రము కూడా లక్ష్యముంచట్లేదు. కాబట్టి దాని వలన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవునిని ప్రశ్నిస్తున్నారు. మేము ఉపవాసం ఉంటున్నాం, నువ్వెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకుంటున్నావు, నువ్వెందుకు లక్ష్యపెట్టవు అని వాళ్ళు దేవునినే ప్రశ్నించేవారుగా ఉంటున్నారు. అయితే ప్రియులారా, మరి ఇశ్రాయేలీల యొక్క మరి జీవన విధానం ఎలా ఉంది అంటే, వారి ఆధ్యాత్మికమైన జీవితం ఎలా ఉంది అంటే, వారు ఉపవాసం ఉంటున్నారు కానీ చేయవలసినటువంటి పని వారు చేయట్లేదు. అంటే దేవుని యొక్క వాక్యానుసారంగా, దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఏది చేయాలని దేవుడు నిర్ణయించాడో అది చేయకుండా దేవుని యొక్క వాక్య భాగాన్ని అక్షరానుసారంగా తీసుకొని, మరి నేను నిజంగా చాలా భక్తిగా ఉన్నాను, భక్తి జీవితాన్ని కలిగి జీవిస్తున్నాను అని అనుకుంటూ తమను తాము మోసం చేసుకునేటువంటి వారుగా ఆనాడు ఇశ్రాయేలీలు ఉంటూ వచ్చారు. అయితే ప్రియులారా, అది ఈనాడు కూడా మరి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మరి నిజమైనటువంటి స్థితి అలాగే ఉంటూ ఉంది. వారు చేసేటువంటి భక్తి నేను నిజమైనటువంటి భక్తిని చేస్తున్నాను అని అనుకుంటున్నాడు. ఆ విధముగా మరి వారి యొక్క భక్తిని బట్టి తమను తాము సంతోషపరుచుకుంటున్నారు, తమ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రియులారా, వారు చేసేటువంటి భక్తి, వారు చేసేటువంటి ఉపవాసం దేవునికి అనుకూలముగా లేదు. అందుకని వారు చేసినటువంటి ప్రార్థన మరి నిష్ప్రయోజనం అవుతుంది. వారు చేసేటువంటి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వట్లేదు. కాబట్టి ప్రియులారా, అయితే దేవుడేమంటున్నాడంటే మీరు ఉపవాసం చేస్తున్నారు కానీ మీరు మరి కఠినంగా ఉంటున్నారు, కలహపడుతూ ఉన్నారు, అన్యాయం చేస్తూ ఉన్నారు. తర్వాత మరి దిక్కుమాలిన బేదలను
నీ ఇంట చేర్చుకోవట్లేదు. ఈ విధముగా వారు చేసేటువంటి పనులన్నీ చెబుతూ ఆయన అంటున్నాడు దేవుడు, మరి ఈ కార్యములను మీరు చేయట్లేదు, ఈ కార్యములను మీరు చేయట్లేదు. కానీ ఏం చేస్తున్నారు? మరి కఠినముగా ఉంటున్నారంట, కలహపడుతున్నారంట, గుద్దులాడుతూ ఉన్నారంట, అన్యాయమైనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవించేవారుగా ఉంటున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనము దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు అలాగున మనం చేసేటువంటి ప్రార్థన దేవుడు ఆలకించేవాడుగా ఉంటున్నాడు. ఆ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఈనాడు అనేక మంది ప్రజలు, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను దేవుని మందిరానికి వెళుతున్నాను కదా, వాక్యం చదువుతున్నాను కదా, తర్వాత 10వ వంతు నేను దేవునికి ఇస్తున్నాను కదా, ఎందుకు నా ప్రార్థన వినట్లేదు, ఎందుకు నాకు ఈ సమస్యను తీసివేయట్లేదు అని అనుకుంటూ ఉన్నారు. కానీ ప్రియులారా, మరి ఈనాడు అనేక మంది క్రైస్తవ్యులు ఎలా ఉన్నారు అంటే వారికి ఇష్టమైనటువంటి భక్తిని చేస్తున్నారు, కానీ దేవుడు సంతోషపడేటువంటి భక్తిని, దేవుడు మరి ఇష్టపడేటువంటి భక్తిని ఈనాడు ప్రజలు చేయలేకపోతున్నారు. కనుకనే అనేకమైనటువంటి సమస్యలలో వాళ్ళు ఉంటూ వచ్చారు. అయితే ఇది ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మరి మీరు ఆ విధంగా ఉండకుండా, అన్యాయంగా ఉండకుండా, హృదయాన్ని కఠినం చేసుకోకుండా, మరి అన్యాయం చేయకుండా, గుద్దులాడుకోకుండా ఉంటూ మరి ఏం చేయాలంట? ప్రియులారా, 6వ వచనంలో మనం చూస్తే, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాలి, కాడిమాను మోకులు తీసివేయాలా, బాధింపబడిన వారిని విడిపించాలా, ప్రతి కాడిని విరగొట్టాలా. కాబట్టి నేను ఏర్పరచుకున్నటువంటి ఉపవాసం ఇదే అంటున్నాడు. అలాగే 8వ వచనంలో కూడా, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. కాబట్టి దేవుడు ఉపవాసం లేకపోతే ఒక క్రైస్తవ జీవితం ఎలా ఉండాలో అనేది తెలియచేస్తున్నారు. ఈనాడు చాలామంది క్రైస్తవులు ఎలా ఉన్నారు అంటే ప్రియులారా, వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, బైబిల్ చదువుతూ ఉన్నారు, వారికి ఇష్టమైనటువంటి భక్తిని చేస్తున్నారు, కానీ మరి దేవుడు చెప్పినటువంటి సంపూర్ణమైనటువంటి భక్తిని మరి విశ్వాసులైనటువంటి వారు క్రైస్తవులు జీవించట్లేదు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక మాట చెప్తూ వచ్చాడు. చూడండి, లోకాసువార్త మరి 4వ అధ్యాయము, లోకాసువార్త 4వ అధ్యాయము 18వ వచనం, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు స్వార్థ ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి జీవన విధానం ఏంటి? ఎందుకు దేవుడు ఆయనను పంపించాడు అంటే ప్రభు యొక్క ఆత్మ ఆయన మీద ఉంది. ఎందుకుంది? బేదలకు స్వార్థ ప్రకటించాలంట, తర్వాత చెరలో ఉన్నటువంటి వారిని విడుదల చేయాలంట, గ్రుడ్డి వారికి చూపును చూపిచ్చేవాడిగా ఉండాలంట, తర్వాత నలిగిన వారిని విడిపించాలంట. కాబట్టి ఇది యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి పరిచర్య. ప్రియులారా, రక్షించబడిన మారు మనసు పొందినటువంటి నీవు నేను కూడా యేసుక్రీస్తు ప్రభువారు లాగానే మనం ప్రార్థన చేయటము, బైబిల్ చదువుకోవటం మాత్రమే సరిపోదు. సమాజంలో ఉన్నటువంటి అనేక మంది బంధకాలలో ఉన్నారు, వారిని ఆ బంధకాల నుంచి వారిని విడిపించేవారుగా ఉండాలా. అంతేకాదు ప్రియులారా, మరి గ్రుడ్డివారుగా ఉంటూ ఉన్నారు, ఆ గ్రుడ్డితనం నుండి వారిని విడిపించేవారుగా ఉండాలా. పేదవారు ఉన్నారు, వారికి మనం సహాయం చేసేవారంగా ఉండాలా. కాబట్టి ఇలాంటి జీవితం ఎవరైతే జీవిస్తారో వారికి దేవుడు మేలు చేస్తాను అంటున్నాడు. అలాగ చేయటం వలన ఏమవుతుందంట, వారికి దేవుడు మరి పాడైపోయినటువంటి వారిని తిరిగి నిర్మించేటువంటి శక్తిని దేవుడు అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు. 58వ అధ్యాయంలో నుండి మనం చూస్తూ ఉన్నట్లయితే మరి 11, 12 వచనాలు చూస్తే మనకు అదే అర్థమవుతుంది. ప్రియులరా, పాడైపోయినటువంటి వాటిని పునర్నిర్మించేటువంటి శక్తిని దేవుడు ఇస్తాడు. పాడైపోయినటువంటి కుటుంబాలు, సంఘాలు, జీవితాలు మరలా పునర్నిర్మితం చేయబడతాయి. పాపము నుండి
మరి విభేదాల నుండి, ఆత్మీయ పతనము నుండి మరి పునరుద్ధరణ జరుగుతూ ఉంటుంది. ఎవరి ద్వారా? ఎవరైతే ప్రియులారా మరి దేవుడు చెప్పినటువంటి విధానంలో జీవిస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేయటం, బైబిల్ చదవటమే కాదు, అన్యాయాన్ని ఎదిరిస్తూ, తర్వాత ఇతరులకు సహాయం చేస్తూ, మరి పేదవారికి సహాయం చేస్తూ, తర్వాత ఈ విధమైనటువంటి విధానంలో క్రైస్తవ జీవితంలో జీవించేటువంటి ప్రజలను దేవుడు ఆ విధంగా వాడుకునేవాడుగా ఉంటూ ఉన్నాడు. అంతేకాదు తరాల నుండి పాడైపోయినటువంటి పునాదులను బాగు చేసేవాడుగా ఉంటాడు. నీ జీవితం నీ తర్వాత తరాల వారికి ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. అంతేకాదు నువ్వు చేసేటువంటి పని, తీసుకునేటువంటి నిర్ణయాలు తరతరాలకు మరి ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఎప్పుడు కేవలం మనము ఒక భక్తి జీవితము చేయటం మాత్రమే కాదు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారిలాగా మరి బంధించబడినటువంటి వారిని విడుదల చేసేటువంటి పని, తర్వాత చెరలో ఉన్నటువంటి వారిని విడిపించేటువంటి పరిస్థితిని, నలిగిన వారిని విడిపించేటువంటి వారుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అలాంటి వారిని దేవుడు ఈ విధంగా వాడుకోవాలని ఆయన చూస్తున్నాడు. అంతేకాదు ప్రియులారా, పాడైపోయినటువంటి ప్రదేశాలు తిరిగి మరి నివాసయోగ్యములుగా మార్చబడతాయి. మరి ఎవరైతే ఆ విధమైనటువంటి జీవితాన్ని జీవిస్తారో వారి ద్వారా శాంతి, సమాధానం, దైవత్వం తిరిగి పునరుద్ధరించబడుతుంది. అనేకులు ఇటువంటి శాంతి సమాధానంలోనికి వచ్చేవారుగా ఉంటున్నారు. కాబట్టి జీవితాలలో ఉన్నటువంటి, జీవితం అనేటువంటి గోడలలో ఉన్నటువంటి పగుళ్ళన్నీ కూడా మరమ్మత్తు చేయబడతాయి. విరిగిపోయినటువంటి సంబంధాలు, పాడైపోయినటువంటి ఆత్మీయ జీవితం, సంఘాలలో ఉన్నటువంటి విభేదాలు అన్నిటిని కూడా దేవుడు నీ ద్వారా మరి సరిచేసేవాడుగా ఉంటున్నాడు. ప్రియులారా, దేవుడు కేవలం వ్యక్తిగత ఆశీర్వాదం మాత్రమే కాదు, నిన్ను నన్ను సమాజాన్ని మార్చేటువంటి పాత్రలుగా దేవుడు ఉపయోగించుకోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆత్మీయమైనటువంటి గోడలలో ఉన్నటువంటి పగుళ్లను దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క క్షమాపణ, దేవుని యొక్క సత్యముతో నీవు నేను నింపాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. కాబట్టి అందుకని ఆయన అంటున్నాడు, దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడు అని నీకు పేరు పెట్టబడుతుంది. చూసారా, అనేక తరముల క్రిందట పాడైపోయినటువంటి పునాదులను నీవు మరలా కట్టుతావు, విరగబడినటువంటి దానిని బాగు చేస్తావు. ప్రియులారా, ఎప్పుడు అంటే దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నప్పుడు, వస్త్రహీనుడు కనబడ్డప్పుడు వస్త్రములు ఇచ్చుట. ప్రియులారా, అంతేకాదు మరి దుర్మార్గులు కట్టినటువంటి కట్లను విప్పుట, కాడిమాను మోకులు తీయుట, బాధింపబడిన వారిని విడిపించుట, ఇలాంటి పనులు దేవుడు మనం చేస్తూ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి జీవితం జీవించి మన ఎదుట మాదిరికరంగా ఉంచుతూ వచ్చాడు. నీవు నేను కూడా అలాంటి జీవితం జీవించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. తద్వారా అలా జీవించడం ద్వారా మనము అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయబడతాం. ప్రభు మనకు అలాగున సహాయం చేసి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నమ్మకమైన మా దేవ యేసు ప్రభువా, మీకే స్తోత్రాలు, వందనములు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా, మా జీవితాలలో ప్రభువా మేము ఇతరులను కట్టేవారముగా ఉండటానికి, వారి ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలు తిరిగి కట్టబడినట్లుగా ప్రభువా సహాయం చేయండి నాయనా. మేము కేవలము ప్రభువా నాయన స్తబ్దముగా ఉండకుండా అనేకుల యొక్క మేలు కొరకు పనిచేసేవారముగా, అనేకుల యొక్క మరి ఆత్మీయమైనటువంటి పునరుద్ధరణ కొరకు పనిచేసేవారముగా ఉండునట్లుగా మాకు సహాయం చేయండి నాయనా. మీకు వందనములు, స్తోత్రాలు తండ్రి. నాయనా, మరి మార్గములను సిద్ధపరిచేవారముగా ఉండుటకు నాయన మీరే సహాయం చేయండి. దేవుని యొద్దకు, దేవుని యొక్క మార్గములను నాయన సిద్ధపరచున్నట్లుగా సహాయం చేయండి. ఈ పగలంతా మీరే కాపాడి భద్రపరచండి. ఎవరైతే ప్రార్థనా సహాయం కోరుతూ వచ్చారో అయ్యా, వారు అక్కర కొలది, అవసరత కొలది వారికి సహాయం చేయండి, మేలు చేయండి నాయన. వందనములు, స్తోత్రాలు. పగలంతా మీ కాపుదల, భద్రతలో ఉంచండి. అన్ని విషయాల్లో మీరు మేలు చేయండి ప్రభా. సహాయం చేసి మహిం పొందమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.